యేసుక్రీస్తు మీకు అందరికి వందనాలు. మన దేవుడు గొప్ప దేవుడు. చిన్న విషయాలతో చిన్న వాటితో గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. చిన్న వారిని వాడుకొని గొప్ప కార్యాలు చేశాడు. దావీదుకు చిన్న రాయి అవసరమైంది. దావీదుకు పెద్ద గొల్లియాతును చంపడానికి చిన్న రాయి అవసరమైంది. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు చిన్న జీవితాలతోటి గొప్ప కార్యాలు చేసింది దేవుడు. అటువంటి ఒక జీవితంలో ఈరోజు మనము ముందు పెట్టుకొని అందులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో హెచ్చరికల కంటే లేకపోతే వేరే వాటికంటే భక్తుల జీవితాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. సో ఈరోజు నేను ఒక స్త్రీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. బహుశా ఇంతకుముందు మీరు అందరూ కూడా విని ఉండవచ్చు, అయినా పర్లేదు, మళ్ళొకసారి వింటే మరొకసారి నెమరు వేసుకుంటే మన ఆత్మలకు మేలు. ఆ జీవితము ఎవరో కాదండి, తబిత. ఏం పేరు? తబిత. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36 నుంచి 42 వరకు చదువుకుందాం. 2 గంటకి చదవండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 36 నుంచి 42 వరకు. ఆమె సత్క్రియలు ధర్మశాస్త్రమును బహుగా చేసి ఉండేది. ఆ దినములందు ఆమె కాయలపడి చనిపోగా వారి శవమును కడిగి మెడగదిలో పరుండబెట్టింది. యొప్పేకు దగ్గరగా ఉన్న చేత పేతురును అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు గడువు చేయగా తమ యుద్ధకు రావాలని వేడుకొంటూ 2 మనుషులను అతని యుద్ధకు పంపింది. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మెడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చింది. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగిలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచింది. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి చెవు వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుంది. అప్పుడు ఆమెకు చెవి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించింది. ఇది యొప్పే అందరికీ తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. దేవుని స్తోత్రము. ఇందాక చెప్పినట్లుగా దేవుడు మరి చిన్న జీవితాల ద్వారా గొప్ప కార్యాలు చేయగలడు. మనము మరి మన ఎదుట ఒక తబిత అనే ఒక స్త్రీ, ఈమె ఎక్కడున్నదండి? యొప్పే అనే మాట మరి మీరు వెనుకకు మ్యాప్లలో తీసుకుంటే కనుక సముద్ర తీర ప్రాంతం యొప్పే అనే ప్రాంతము సముద్ర తీర ప్రాంతంలో ఎవరు ఉంటారు? మీరు ఆంధ్రకి వెళ్ళారు ఎప్పుడన్నా? ఆంధ్ర సైడ్ వెళ్ళారా? సముద్రం పక్కకు ఎవరు ఉంటారు? చేపలు పడతోళ్ళు, బెస్తలు ఉంటారు. అటువంటి ప్రాంతంలోనే మరి ఒక తబిత అనేవి ఉంటుంది. చాలామంది నా అంచనా ప్రకారము ఈ బెస్తవాళ్ళలో చాలామంది మగవాళ్ళు చనిపోయిన వారు ఉంటారు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళి తుఫాన్లకు లేకపోతే యాక్సిడెంట్లకు గురై ఎంతోమంది చనిపోయి విధవరాలుగా ఉన్న వారి కుటుంబాలు చాలా మట్టుకు తీర ప్రాంతంలో ఉంటాయి అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎందుకంటే మరి ఈ యొక్క తబిత మరి భర్త ఉన్నాడా లేదా రాయబడలేదు, వాళ్ళ కుటుంబం ఏంది రాయబడలేదు, ఓన్లీ ఆమె గురించి మాత్రమే రాయబడ్డది. తబిత అనే పేరుకు మరి భాషాంతరమున దోర్కా అని ఏంది అర్థము. తబిత అనేదేమో అరామైక్ భాష, తర్వాత గ్రీక్ భాషలో దోర్కా అని ఆమె పేరు. అయితే ఈమె గురించి రాయబడ్డది ఏంటంటే ఈమె శిష్యురాలు అని రాయబడ్డది. ఏమన్నా మొదటి ఒక శిష్యురాలు ఉండేను. ఎవరున్నారు? శిష్యురాలు ఉండేను. బైబిల్ గ్రంథమంతట్లో మీరు వెతికితే ఎవరు కూడా శిష్యురాలు అనవాలే. అంటే యేసుప్రభువును వెంబడించిన స్త్రీలు అనేక మంది ఉన్నారు, కానీ వారికి శిష్యురాలు అని బిరుదు మాత్రం ఇవ్వబడలే. ఎందుకంటే మీరు బైబిల్ సర్చ్లో బైబిల్ సర్చ్లో మీరు కొట్టి చూసినట్లయితే ఈమెకు మాత్రమే శిష్యురాలని పేరుంది. ఈమెకు మాత్రమే శిష్యురాలని పేరు ఇవ్వబడ్డది. ఇంకొవరికి కూడా ఈ పేరు ఇవ్వబడలే. శిష్యుడు అని చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. శిష్యులు అందరు క్రైస్తవులు పరలోకం పోకపోవచ్చు,
క్రైస్తవులందరూ పరలోకం పోతారని లేదు. ఎందుకంటే మతంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ శిష్యులు మాత్రం అందరూ కూడా పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే శిష్యులు మారు మనసు పొందుతారు. యేసుప్రభు ఏమాడు, మీరు సమస్త లోకములకు వెళ్ళి మీరు శిష్యులుగా తయారు చేయండి అన్నాడు. సో ఇక్కడ మరి శిష్యురాలు అనబడ్డది. ఎవరు ఈమె? దొర్కా తబిత అనేమే శిష్యురాలు అని అనబడ్డది. అయితే మనమందరం కూడా శిష్యులుగా ఉండాలి. మనమందరం కూడా శిష్యులుగా ఉండాలి. శిష్యుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏం లక్షణాలు? కొన్ని లక్షణాలు ఉంటాయి. శిష్యుడికి ఏం లక్షణాలు ఉంటాయండి? ఫస్ట్ వెంబడించేది. ఫస్ట్ ఏంది? శిష్యుడు అంటే ఏం చేయాలి? వెంబడించాలి. యేసుప్రభు అన్నాడు, నన్ను వెంబడించుము, నిన్ను మనుషులను పట్టు జారులుగా చేస్తాను అని చెప్పాడు కదా. మనమందరం యేసుప్రభును వెంబడించేవాళ్ళం. ఈ లోకంలో ఎవరిని వెంబడించాలి? యేసుప్రభును వెంబడించాలి. ఎవరిని కూడా వెంబడించకూడదు. యేసుప్రభును వెంబడించాలి. తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. రూతు ఎట్లా వెంబడించింది? వాళ్ళ అత్తను వెంబడించే దాంట్లో గట్టిగా వెంబడించింది. అటు ఇటు ఆమె దృష్టిని మరల్చలే. ఒక ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఓర్ఫా అంటే ఆమె. కానీ రూతు మాత్రము, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి మరి రూతును వెంబడించినట్లుగా, రూతు నయోమిని వెంబడించినట్లుగా చూస్తున్నాం. పిల్లారా, మరి మనం కూడా యేసుక్రీస్తుని వెంబడించేవారుగా ఉండాలి. యేసుప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తవి అని చెప్పేసి. మత్తయి కూడా చెప్తాడు, సుంకరి మత్తయికి ఏమన్నాడు, నువ్వు నన్ను వెంబడించుము అని. సో వెంబడించాలి. ప్రతిదినము మనం యేసుక్రీస్తు వారిని వెంబడించవలసిన వారమై ఉన్నాము. మంచుకున్నప్పుడు వెంబడించడము, లేకపోతే దేవుడు మేలు చేస్తే వెంబడిస్తా, లేకపోతే కీడు చేస్తే నాకు ఏదైనా నష్టం కలిగింది అనుకో నేను వెంబడించను అనే ఆ విధంగా ఉండదు. ఒక్కసారి మనము యేసుప్రభును విశ్వసించడమంటే, యేసుప్రభు శిష్యులమైనమంటే వెంబడిస్తూనే ఉండాలి. వెనుకకు తిరిగేది లేదు కదా. అంతేనా? వెంబడిస్తూనే ఉండాలి. శిష్యులకు మొదటిది వెంబడించడం. రెండో లక్షణం ఏంటంటే, రెండో లక్షణము ఆయన మాట వినడం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక వచనం చూసుకుందాం. 50వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనం. శిష్యుడు వినేవాడుగా ఉంటాడు. 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసినాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు విని బుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులు విన్నట్లుగా ఏమంట? శిష్యులు రెండో లక్షణం ఏంటండి? వినాలి. పిల్లలు వింటురా? మొబైల్ చూస్తారు. డిసైపుల్స్ విద్యార్థులు ఏం చేస్తారు? పాఠాలు వింటూ ఉంటారు. స్కూళ్ళలో పాఠాలు విన్నామంటే 15-20 మార్కులు పడ్డట్టే, అంతేనే కదా. లాస్ట్ బెంచ్లో వాళ్ళు ఉన్నారు. లాస్ట్ బెంచ్లో ఉంటున్నారు అన్న బెన్ని బాబు. ముందు బెంచ్లో ఉంటావు, లాస్ట్ బెంచ్ ఉంటావు? ముందు మిడిల్లోనా? ముందు కూర్చున్న వాళ్ళు వింటారు. లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ముచ్చట పెడతా ఉంటారు. వాళ్ళకి అన్ని మార్కులు రావు, కానీ వినే వాళ్ళకి తప్పక మార్కులు పడతాయి. అయితే యేసుప్రభు శిష్యులుగా మనం యేసుప్రభు మాటలు వింటూ ఉండాలి. ఆయన మాట విని ఆయనకు విధేయత చూపితే నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటాడు కదా 15:26లో. నిర్గమకాండం 15 నా మాట వినేలా నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట ఉంటుంది. నా మాట వింటే మీరు బ్రతుకుదురు అని ఇంకొక జరుగుతుంది. సో దేవుని మాటలు మనం వింటూ ఉండాలి. దేవుని మాటలు మనము ఏం చేయాలి? ఆచరిస్తూ ఉండాలి. దేవుని మాటలు వినడం శిష్యునికి రెండవది. మూడవది ఏంటండి? లెర్న్. మూడవది ఏంది? నేర్చుకోవడం. శిష్యుడికి ఉండవలసిన లక్షణము నేర్చుకోవడం. నేర్చుకుంటారా లేదా? ఏమేమి నేర్చుకోవాలి? విన్నది నేర్చుకోవాలి, అంతేనా? నేర్చుకుంటేనే మీకు చదువు వస్తుంది. అందరూ నేర్చుకునేవారుగా ఉండాలి. పిల్లలు అందరూ కూడా మనం ప్రతిదినం నేర్చుకుంటుండాలి. ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. 3 విషయాలు చెప్పిన శిష్యులకు ఉండవలసిన లక్షణం. ఫస్ట్ది ఏంది? వెంబడించడం. రెండోది ఏంది? వినడం. మూడోది ఏంది?
నేర్చుకోవడం. సో ప్రతిదినం నేర్చుకుంటూ ఉండాలి. మనము నేర్చుకునేవారు అంతా వచ్చేసింది అని ఎప్పుడు అనుకోదు. ఈ లోకంలో ఎన్నో నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిదినం మనము ఏదో ఒక విషయాన్ని నేర్చుకునేవారుగా ఉండాలి. ఇక మన అయిపోయింది నేను నేర్చుకోవాలంటే నీ అభివృద్ధి ఆగిపోయినట్టే. కాబట్టి ప్రతిదినము నిత్య విద్యార్థులుగా ఉండాలి. యేసుప్రభు దగ్గర నిత్య విద్యార్థులుగా శిష్యులుగా ఉండాలి. ఈ 3 లక్షణాలు శిష్యునికి ఉంటాయి. సో ఈమె శిష్యురాలు అనమాట. ఎవరు ఆమె పేరు తబిత, టైలర్ తబిత. చెప్పాలంటే ఏది టైలర్ తబిత. ఆమె శిష్యురాలు అని ఆమెకు నామకరణం ఇవ్వబడుతుంది. అయితే ఆ పేరులోని అర్థం కూడా చూద్దాం. తబితకు భాషాంతరంలో దోర్కా అని అర్థం. దోర్కా అంటే కింద రాసింది ఏముంది చూడండి, ఏదండి లేడీ. దేనికి సాదృశ్యము? పరిగెడతారా ఇది అందరు ఇంకే పరిగెడతారా ఇది దేనికి సాదృశ్యము? చురుకుదనానికి. లేడీ దేనికి సాదృశ్యం అండి? చురుకుదనానికి. సో ఈమె పేరుకి తగ్గట్టుగా చాలా చురుకైన స్త్రీ. బహుశా ఈమె భర్త లేకపోవచ్చు, మరి కుటుంబంలో ఎవరున్నారో ఎవరు లేరో, కానీ ఈమె చాలా చురుకైన స్త్రీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు చురుకైనది అంటే ఆమె పనులు చేసేది, బాగా పనులు చేసి బట్టలు కుట్టి వేరే వాళ్ళకు దానం ఇచ్చేది. సో చురుకైన స్త్రీ. ఎంతమంది చురుకుగా ఉన్నారు ఇక్కడ? ఎంతమంది? ఆమె చేయలేకపోయింది చూడండి. ఒకసారి ఒక వచనం చూసుకుందాం. సామెతల గ్రంథం 12:27 చదవండి. సామెతల గ్రంథం 12:27. సోమరి వెంటాడినను పట్టుకొనడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. అంటే ఏంది భాగ్యం? అంటే భాగ్యం సంపాదించుకుందాం అంటారా? భాగ్యం అదృష్టం కాదు, సంపద అలాంటిది. ట్రెజర్, అంతేనా? అంతే కదా, ట్రెజర్ ఒక ఆస్తి లాంటిది. భాగ్యం అంటే ఏంటండి? భాగ్యం అని పేరు పెట్టుకుంటారు కదా, భాగ్యం అని పేరు పెట్టుకుంటారు. భాగ్యము అంటే సంపద అన్నట్టుగా. సో మన ఈ చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము. మనం చురుకుగా ఉండాలి. ఉంటున్నా లేదా? ఎన్ని గంటలకు లేస్తారు? బ్రాయిలర్ కోల్డ్ ఉరకాయి అంతే కదా. బ్రాయిలర్ కోల్డ్ ఏమి తిని ఆడే ఉంటాయి, లేదు ఉరకాయి. కానీ మనం చురుకుగా ఉండాలి. మనము చురుకుగా ఉన్న వాడికి గొప్ప భాగ్యం, బాగా సంపాదించుకోగలుగుతారు. సోమరిగా ఉన్నాం అనుకో దరిద్రులం అవుతాం. సోమరిగా ఉంటే ఏమవుతామండి? దరిద్రులుగా ఉంటాం. సో చురుకుదనం. పిల్లలు ఎన్ని గంటలు లేస్తున్నారు? 8, 9, 10, 6:30. స్కూల్ ఉంటే 6:30. స్కూల్ లేకుంటే ఎప్పుడు లేస్తామో మనకే తెలియదు, అంతే. సో చురుకుగా ఉండాలి. మనిషి చురుకుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన బద్ధకం ఆవరించిన అయితే మనము పురిగొల్పుకోవాలి. చురుకుగా ఉంటే గొప్ప భాగ్యము అంటాడు. ఎందుకంటే మనము దీవించబడతాం. మా దగ్గర ఒక పాస్టర్ ఉన్నాడు. పాస్టరు చాలా చురుకుగా ఉంటాడు, కానీ చాలా చురుకుగా ఉంటాడు. ఆయన తన పిల్లలను మంచిగా పెంచాడు. పిల్లలు చిన్నప్పుడే 3-4 ఏళ్ళు ఉన్నప్పుడే బండి మీద తీసుకొని పోయి ఏడికి పోతుండే? నేరేడ్మెట్కు మ్యూజిక్ నేర్పించడానికి పోతుండే. అంత రిస్క్ తీసుకుండే పిల్లల గురించి. మళ్ళీ ఆయన ఎప్పుడు బండి చూసినా, ఆయన కారు చూసినా, బండి చూసినా నీట్గా ఉండదు. ఆస్తులు సంపాదించుకోండు, చురుకుగా ఉండేందుకు. నేను అనుకుంటాను, నేనైతే ఏమనుకుంటా అంటే ఆయన చాలా చురుకుగా ఉన్నాడు కాబట్టి అంత ఆస్తి సంపాదించండి. ఆయన ఇప్పుడు ₹1,00,000 రెంట్లు వస్తాయి. ₹1,00,000 రెంట్లు వస్తాయి. 3 ఆరాధనలు ఉన్నాయి ఆయనకు. హాయిగా పిల్లలు అమెరికాకి వెళ్ళి, ఇప్పుడు పిల్లలు అమెరికాలో కూడా వాడబడుతారు. మంచి మ్యూజిక్ నేర్చుకున్న పిల్లోడు. ఆయన గురించి ఏం చెప్తున్నంటే మన చురుకుగా ఉండడం బట్టి మనం ధనవంతులు అవుతాం. సోమరిగా ఉన్నాం అనుకో దరిద్రులం అవుతాం. ఎట్లుండాలి? చురుకుగా ఉండాలా? తిన్నది అయినా కూర్చోవాలా? ఎట్లుండాలి? చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటే మనము చదువుకోగలుగుతాము. చురుకుగా ఉంటే ఎన్నో పనులు అవుతాయి. చురుకుగా ఉంటే ఎన్నో పనులు అవుతాయి.
ఒక దగ్గరే కూర్చుంటే ఏమొస్తుందండి? దరిద్రం వస్తుంది. అందుకే అనారోగ్యం కూడా వస్తుంది. కాబట్టి చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. ఈమె పేరులో అర్థము మరి దోర్కా అనగా లేడీ అని అర్థం. కాబట్టి చురుకుగా ఉండాలి. రెండవ లక్షణం ఆమె పేరులోని. సో ఆమె శిష్యురాలు, చురుకుగా ఉన్న స్త్రీ. అంత మాత్రమే కింద చదవండి ఇంకేముంది. ఆమె ఏం చేస్తుండే? ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. బహుగా ఏం చేస్తుండే? సత్క్రియలు, గుడ్ వర్క్స్ అండ్ ధర్మకార్యాలు చేస్తుండాలి. చూడ ఎంత మంచి మరి స్త్రీ, మరి ఈమె గురించి రాయబడ్డది. సత్క్రియలు చేస్తుండే, ధర్మకార్యాలు చేసే మరి స్త్రీగా ఈమె కొనియాడబడ్డది. ధర్మకార్యాలు అంటే ఏంటి అండి? వేరులకు సహాయం చేస్తుంది. ఆమెకున్న దాంట్లో వేరులకు సహాయం చేయడం. ఆమెకు ఏ స్వార్థం లేదు. ఆమెకు ఏ స్వార్థం కూడా లేదు. ఇతరులకు ఇచ్చేదానిగా ఉంది. చూడండి, ఇది దైవిక లక్షణం. ఇచ్చేది ఏంటండి? దైవిక లక్షణం. చూడండి, 5 రొట్టెలు ఆ పిల్లలు తింటే ఉంటే ఏమవుతుండే? చిన్న రొట్టెలే ఏమైంది? పెద్ద రొట్టెలు కట్టింది అల్లమ్మ. పిల్లలకు పెద్ద రొట్టెలు ఇస్తారు ఎవరన్నా? చిన్న రొట్టెలు ఇచ్చిండొచ్చు. 5 రొట్టెలు యేసు ప్రభు చేతిలో పెట్టిండు. ఏమైంది? అది ఆశీర్వదించబడి 5,000 మంది పురుషులు తిన్నారు. చిన్న సూదితోటి ఈమె గొప్ప కార్యాలు చేసింది. చిన్న సూదితోటి ఆమె బట్టలు కుట్టి వేరేళ్ళకి ఇవ్వడము, ఇతరులకి ఇవ్వడము, పిల్లలకి ఇవ్వడం, ఇదంతా మనం చూడగలం. ఇక్కడ చూస్తే కనుక తర్వాత వచనాల్లో ఆమె ఇతరులకు ఇచ్చేదానిగా ఉన్నది. చూడండి, మరి ఇచ్చుట దైవిక స్వభావం. దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి బహుమానంగా ఇచ్చాడు. యేసు ప్రభు ఏమి ఇచ్చాడు? యేసు ప్రభు తన ప్రాణాన్ని మనకి ఇచ్చాడు. అందరం హల్లెలూయా. ఏం చేశాడండి? తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన జీవితం మొత్తం మన కొరకు దారపోసాడు యేసు ప్రభువారు. సో ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. తన జీవితం మొత్తము ప్రాణంనే ఇచ్చినవాడుగా ఉన్నాడు. సో ధర్మకార్యాలుగా చేసేవారుగా ఉన్నాడు. మనం కూడా మనకున్న దానిలో ధర్మకార్యాలు చేయాలి. ఇప్పుడు చాలామంది వరదల్లో కొట్టుకొని పోయారు ఆంధ్ర దిక్కు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు? అవి దుప్పట్లు లేకపోతే ఫుడ్ మొదలగా అన్నీ తీసుకుపోయి వేరే వాళ్ళు ధర్మకార్యాలు చేస్తున్నారు. అటువంటి మనం కూడా చిన్న సహాయాలు మన చుట్టుపక్కల వారికి మనం చేయాలి. చుట్టుపక్కల వారికి ఎవరు అవసరతలు ఉన్నారో, స్లమ్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయో చూసి ఒక 10 మంది ఒకటి ఒక 1000 రూపాయలు వేసుకొని అప్పుడప్పుడు ఏం చేయాలంటే బిస్కెట్లు ఏవో పంచితే ఏమవుతుంది? గొప్ప దీవెన. చర్చ్కి గొప్ప దీవెన, మన కుటుంబాలకు కూడా గొప్ప దీవెన. ఏం దీవెనలు ఉంటాయి అనేది ఈ ధర్మకార్యాలు చేయడం బట్టి ఏం దీవెనలు ఉన్నాయనేది నేను తర్వాత చెప్తాను. లాస్ట్ వచనం అది నేను చెప్తాను. సో ఇటువంటి విషయాలు చేయాలండి, మనం చేయాలి. ఎవరో ఇస్తే ఎవరో మనకు వారి జీవితాలు సమర్పించుకుంటేనే మన దగ్గరికి ఈ సువార్త వచ్చింది కదా. మిషనరీలు వారి జీవితాలనే ఇచ్చేశారు. కాబట్టి మనం కూడా ధర్మకార్యాలు ఇచ్చేవారుగా ఉండాలి. ఈ దోర్కా ఇచ్చేదానిగా ఉంది. మనం ఏం స్వార్థం లేకుండా అక్కడ చుట్టుపక్కల వారికి అందరికీ. అప్పుడు మిషన్లు ఉన్నాయేమన్నా? ఇప్పుడు మా మేడం కొట్టేసండి మిషన్లు ఉన్నాయా? మిషన్లు లేవు, ఏం లేవు. చేతితోటి సూదితోటి బట్ట కొనుక్కొచ్చి ఆ బట్టను మంచిగా కుట్టి ఆమె గిఫ్ట్ ఇచ్చేసి ఏం డబ్బులు తీసుకోకుండా ఆమె గిఫ్ట్ ఇచ్చినాక ఒక రోజు ఏమైంది? ఆమె చనిపోయింది. పాపం ఏమైంది? చనిపోయింది. కాయల పడి చనిపోయింది. చనిపోయిన తర్వాత అందరూ వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ఏడుస్తూ ఉంటే శిష్యులకు ఏం తెలిసిందంటే ఆ చుట్టుపక్కల దగ్గర ఉన్న ప్రాంతంలో పేతురు ఉన్నాడని తెలిసినారు. పేతురు వాళ్ళకున్న సమాచారం బట్టి పేతురు అక్కడ దగ్గరలో ఉన్నాడని వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి సమాచారం ఇచ్చారు. అమ్మయ్య, మరి తబిత అంట ఆమె శిష్యురాలు చనిపోయింది, మీరు రండి అని చెప్పి. వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంది చూడండి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు విన్నారు, పేతురు గురించి విన్నారు. అక్కడక్కడ పేతురు నీడబడ్డప్పుడు చాలామంది లేవడము, ఆయన వస్త్రాలు దాకినప్పుడు రోగగ్రస్తులు బాగా కావడము, ఇవన్నీ విన్న ఆ శిష్యులు ఏం చేశారు? ఆయన దగ్గరికి వెళ్ళారు. శిష్యుల సమాచారం తెలుసుకోవాలి. ఒక భక్తుల యొక్క జీవితాల గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి, దేవుని గురించి తెలుసుకుంటూ ఉండాలి. సో పేతురుని తీసుకొచ్చిన తర్వాత పేతురు ఏం చేసిండు? మోకాలుండి మరి ప్రార్థన చేసి తబిత
లెమ్ము అన్నాడు. ఏమన్నాడు? లెమ్ము అనగానే ఆమె లేచినట్టుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. అక్కడ చాలామంది సాక్ష్యం ఇచ్చారు. అయ్యా ఈమె బతుకున్నప్పుడు మాకు ఈ అంగీలు కుట్టింది, ఈ యొక్క మరి ఈ కోట్లు కుట్టింది, ఈ బట్టలు కుట్టించింది అని చాలామంది ఆయన ముంగట ఏడ్చినట్లుగా చూస్తున్నాం. సో ఆ ధర్మ కార్యాలు ఆమెను ఏం చేసినాయి? మరి ఆమెను మరణం నుంచి లేపేటట్లుగా చేశాయి. పిల్లరా, మరి మనం కూడా ధర్మ కార్యాలు చేసేవారిగా ఉండాలి. మనం ఏది చేసినా అది తప్పక దీవించబడి వస్తాయి మన దగ్గరికి. మేము మా చిన్న ఇల్లు అప్పట్లో చర్చ్ జేమ్స్కి తెలుసు, జాన్ వెస్లీ బ్రదర్కి తెలుసు, చిన్న ఇల్లు ఉండే. ఇక్కడ చర్చి పెట్టడానికి కూడా ఎక్కడ మనకు స్థలాలు దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మా చిన్న ఇంటిని మేము ఏం చేసిందంటే దేవుని చేతిలో పెట్టాం. దేవా వాడుకోండి అని ఏం చేసాడు? దేవుడు గొప్పగా దీవించండి. సో దేవుని చేతిలో ఏది పెట్టినా అది మళ్ళా తిరిగి వస్తుంది, మనకు గొప్పగా దీవించబడి వస్తుంది. అందుకే దేవుని చేతిలో పెట్టాలి. మనకున్న టాలెంట్, మీకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఏదో ఉంది. డబ్బులే కాదు, ఇవ్వండి కానీ డబ్బుల గురించి ఆలోచించకండి. మీ జీవితాలలో ఏదో ఒకటి దేవునికి అవసరమైంది. మీ టాలెంట్ దేవునికి అడగండి, దేవుడు చెప్తాడు ఇది ఉందా అని. లేకపోతే మీకు దగ్గర ఉన్న వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు మీకు ఈ టాలెంట్ ఉందా అని. సో కొందరికి పాడే టాలెంట్ ఉంది, కొందరికి పని చేసే టాలెంట్ ఉంది, కొందరికి ఇచ్చే టాలెంట్ ఉంది, కొందరికి మ్యూజిక్ కొట్టే టాలెంట్ ఉంది. ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను దేవుని కొరకు వాడాలి. ఏం చేయాలండి? ఎవరి కొరకు వాడాలి? దేవుని పనుల కొరకు వాడాలి. దేవునికి మహిమ వచ్చేటట్లుగా వాడాలి. మీ కొరకు మీరు వాడకూడదు, మీ కొరకు మీరు కూడా వాడండి, కానీ దేవుని కొరకు వాడితే అది చాలా గొప్ప దీవెన. మనము పిల్లలను దేవుని కొరకు వాడాలి, మన సమయాన్ని దేవుని కొరకు వాడాలి. ఇప్పుడు మేము మా సమయాన్ని మేము చురుకుగా ఉంటాము, ఇంకోటి చురుకుగా ఉంటామని మా జీవితం ద్వారా అంటే పొద్దున్న లేచేస్తాం. 5 గంటలకు లేచి 5 నుంచి ఏం చేస్తాం? 6:30 దాకా ప్రార్థన. మళ్ళీ మాకు 7 గంటల నుంచి 8 గంటల దాకా ప్రార్థన. మళ్ళీ 8 గంటల నుంచి 9:30 దాకా ప్రార్థన. మళ్ళీ 12 గంటల నుంచి మళ్ళీ ప్రార్థన. ప్రార్థనలు గొప్ప దీవెనలు తీసుకొస్తాయి. ప్రార్థనలు ఏం చేస్తాయండి? గొప్ప దీవెన తీసుకొస్తాయి. అందుకే ప్రార్థనలో మనము ముందుకు సాగుతూ ఉండాలి, చురుకుగా ఉండాలి. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మన సమయాన్ని ఎవరికి ఇవ్వాలండి? వేస్ట్గా ఏంది ఆ సీరియళ్ళకు వాటికి వీటికి ఇస్తేమని లాభమా? ఏం లాభం లేదు. కాబట్టి మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి. ఆ సమయం మనకు ఆయుష్గా ఆరోగ్యం ఇస్తుంది. ఏం చేస్తుంది? ఆరోగ్యం వస్తుంది దేవుని సన్నిధిలో ఉంటే. కాబట్టి పిల్లరా, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన డబ్బును దేవునికి ఇవ్వాలి, మన పిల్లలను కూడా దేవునికి ఇవ్వాలి. మన పిల్లలను కూడా ఏం చేయాలి? దేవునికి సమర్పించాలి. సమర్పిస్తేనే దేవుని సేవ ముందుకెళ్తుంది. అంతేనా కదా? చాలామంది ఏమో నా కొడుకు డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి అని అనుకుంటారు. 10th ఫెయిల్ అయితే చాలామంది ఏమన్నా సేవకుడు కావాలంటారు. అట్లా కాదు. ఏం కావాలి? నా పిల్లలను దేవుని కొరకు పెంచుతాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. తల్లులు తండ్రులు ఏం చేయాలి? పిల్లలను దేవునికి సమర్పించాలి. హన్నా ఏం చేసింది? దేవునికి సమర్పించేసింది. చిన్నగా ఉన్నప్పుడు దేవునికి సమర్పించేసింది. ఆయన గొప్పోడైంది, చాలా గొప్పోడైంది సమీర్. కాబట్టి పిల్లారా, మనకున్నది దేవునికి ఇచ్చినప్పుడు అది తప్పక దీవించబడుతుంది, తప్పక ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి మనకున్న టాలెంట్ ఏందో ఆ టాలెంట్ని గుర్తెరిగి దేవునికి ఇస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. అయితే ఈ దాన ధర్మాలు చేయడం బట్టి మనకేందండి లాభము అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు ఏమైనా సత్క్రియ చేసేటోళ్ళకి ఏమేమి ఉన్నాయంటే ఆశీర్వాదాలు, 3 ఆశీర్వాదాలు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు తల ఎత్తుకొనవా అంటాడు కయ్యంతో. ఏమంటాడు దేవుడు? ఏమంటాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా. ఏ సత్క్రియ? దేవుని నమ్మడం, దేవుని విశ్వసించడం, ఇదంతా సత్క్రియనే. అయితే మన జీవితంలో కూడా సత్క్రియలు కనబడాలి. మన సత్క్రియల ద్వారా మీరు దేవుని మహిమపరచినట్లు 5 పదాలు అంటాడు కదా, మత్తయి సువార్త 5 పదాలు ఒకసారి చూడండి. ఇది అందరికీ మనం చాలా మాటలు చూసుకున్నది. మీ తండ్రిని
మహిమపరచునట్లు మీ సత్క్రియల ద్వారా అంటాడు. 5:16 చదవండి ఒకసారి. మనుషులు మీ సత్క్రియలను చూచి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. తండ్రికి మహిమ వస్తుంది. మనం సత్క్రియలు చేస్తే ఏమొస్తుంది? తండ్రికి మహిమ వస్తుంది. మేము ఒకసారి పైన ఉన్నప్పుడు కొంతమంది విధవరాలను పిలిచి ఏం చేసినామంటే దుప్పట్లు ఇచ్చినాం. దుప్పట్లు ఇచ్చి ఆమె దుప్పట్లు ఇచ్చిన ఆమె ఏం చేసిందంటే వాళ్ళని ఇట్లా కౌగిలించుకొని యేసు ప్రభు ప్రేమ మీకు చూపెడుతున్నాము అన్నప్పుడు కొంతమంది స్త్రీలు ఏడ్చిర్రు. మా పిల్లలు కూడా మమ్మల్ని ఇంత ప్రేమగా హత్తుకోలేదమ్మా, మీరు ఇంత ప్రేమగా హత్తుకున్నారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఏడ్చి సాక్ష్యం ఇచ్చారు. చూడండి, మరి మన తండ్రికి మహిమ వస్తుంది. మనం మన సత్క్రియలు చేసే వరకు వస్తుంది, మన తండ్రికి మహిమ వస్తుంది. అదేవిధంగా ఏమంటుండు మొదట యూదునికి గ్రీసు దేశునికి మహిమయో ఘనతయో సమాధానమును కలుగును. సో మహిమ, ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారికి మహిమ వస్తుందంట. మహిమ అంటే ఏంది చెప్పండి? మహిమ అంటే ఏంది? ఇప్పుడు ఆడ మంచి బిర్యానీ వండుతున్నారు అనుకో, ఆడ మంచి బిర్యానీ ఇక్కడ వరకు ఏమొస్తుంది? మంచి స్మెల్ వస్తుంది, అంతేనా కదా? అమ్మ బిర్యానీ వస్తుందిరా అని స్మెల్ వస్తుంది. అదే అన్నమాట. ఇప్పుడు సంఘం యొక్క మహిమ ఎవరంటే మనం, దేవుని యొక్క మహిమ ఎవరు? సంఘం. అదే రీతిగా మనకు మనదేమైతే మన పేరు వ్యాపిస్తుంది, మన కీర్తి వ్యాపిస్తుంది. యేసు ప్రభు కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది అంటాడు. నువ్వు మంచి కార్యాలు చేయి, అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు? పోయి వాడు మంచోడరా, వాడు ఈ కార్యాలు చేస్తాడరా, వాడు ఇంత దానాలు ఇస్తాడరా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటాం లేదా? అంత మాత్రం ఘనత వస్తుంది. ఏమొస్తుంది? ఘనత వస్తుంది. మనకు చాలామంది ఏమొస్తుంది, ఎప్పుడన్నా మనము సెక్యూరిటీ గార్డులో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లా పైసలు ఇచ్చి చూడరు. వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ పోయినప్పుడు నమస్తే సార్ అంటారు. మా స్కూల్ పిల్లలందరికీ, మా పిల్లల స్కూల్ దగ్గరికి పోయినప్పుడు రాజు అంటాడు, అప్పుడప్పుడు 100-200 వచ్చారు. ఎంత నన్ను ఏం చేస్తారంటే, సార్ నమస్తే సార్ అని వస్తారు. ఏం మనం ఇవ్వడం బట్టి ఏమొస్తుంది? మనకు ఘనత వస్తుంది. వాళ్ళు మనం ఏం చేస్తారు? హానర్ చేస్తారు. పిచ్చినాలు రమ్మని అనుకో, అమ్మాయి పోండ్రా అంటాడు. ఈ పిల్లికి బిచ్చం పెట్టాడు అంటాడు. ఏమంటాడు? పిల్లికి బిచ్చం పెట్టాడు. మళ్ళీ తిరిగి కూడా చూడాడు. వస్తారా మన దగ్గరికి? వాళ్ళ ఇలా చాలామంది వచ్చారు. ఎందుకో మరి మనది కూడా మనం దిద్దుకోవాలి. మనం కూడా ఇవాళ అందరూ చాలామంది రాలేరు. మనం కూడా ఏమైనా పెట్టి పిలవాలి. వేరే సంఘాలలో వారం అన్నం పెడుతుర్రు, మస్తు నిండుతున్నాయి సంఘాలు. ఏదైనా సమర్పించుకోవాలి. మనం కూడా ఏదైనా చేస్తేనే వస్తారు, అంతేనే కదా? సో ఘనత వస్తుంది. రెండోది ఏంటండి? ఘనత వస్తుంది. ఇప్పుడు మేము యేసురత్నం లోకి జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన మాకు పెట్టాడు. ఏం చేసాడు? ఆయన పిలిచి హిమాయత్నాడు దాకా పిలిచి హోటల్లో కూర్చొని పెడుతుండే. ఆ హోటల్ 2 ఇడ్లీలు 150 రూపాయలు. 2 ఇడ్లీలు ఎంత? 150 రూపాయలు. లే అంకుల్ అక్కడ ఎక్కడ తింటాం? బాగోదయ్యా, మంచిగా ఉండదు, అనారోగ్యం వస్తుంది, వద్దు ఇలా తిందామని చెప్పి 150 రూపాయలు కట్టి ఆయనకు నాకు 2 ప్లేట్లు తింటే 300 రూపాయలు ఖర్చు పెట్టి 4000 చేతికిచ్చి పంపిస్తుంది. ఆయన మేము ఘనపరుస్తాం. ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే నిలబెట్టిండు ఆయన మమ్మల్ని. ఏం చేసిండు? సంఘం పట్టించుకోలే, మాకు సువార్త చెప్పిన వాళ్ళు పట్టించుకోలే, చాలామంది పట్టించుకోలే. కానీ యేసురత్నం అంకులు మా పక్కకుండి నిలబెట్టిండు చెప్పాలంటే. అటువంటి వారిని ఘనపరుస్తాం. ఎవరైనా ఇస్తే మనకి ఏమనిపిస్తుంది? ఘనపరచాలి. మీరు అందరూ కూడా ఇచ్చేవాళ్ళకు ఉన్నారు, అందరూ మీరు సపోర్ట్ చేస్తారు. సో మీరందరూ కూడా ఘనతకు యోగ్యులే. రెండవ లక్షణం, ఫస్ట్ది మహిమయో. సత్క్రియలు చేయవారికి ఏమేమో 3 ఆశీర్వాదాలు ఏంటి? మహిమ, ఘనత, సమాధానము. ఏమంట? సమాధానము. మన మనసు నెమ్మది ఉంటుంది. మన మనసు ఏమవుతుంది? నెమ్మదిగా ఉంటుంది. మన గృహము నెమ్మదిగా ఉంటుంది. ఇతరులకు ఇచ్చేవారుగా ఉంటే
ఇతరులు మనం దీవిస్తుంటే అయ్యా నేను చల్లగా చూడని దేవుడు అన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ ఆశీర్వాదం చాలా గొప్పది, అంతేనా కదా? డబ్బుల కంటే ఆశీర్వాదము వాళ్ళు దీవించినప్పుడు మనకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఆ దీవెనలు తప్పక ఉంటాయి, వారి దీవెనలు తప్పక మన మీద ఉంటాయి. సో మన ఇంటికి సమాధానం వస్తుంది. ఒక్కోసారి మనకున్న డబ్బును వదిలేస్తే కూడా సమాధానం ఉంటుంది. డబ్బు ఉంది అనుకో, క్యాకారం అంటుంది డబ్బు. ఏం చేయాలి అంటే దాదా గల్బిల్ లేపుతూ ఉంటుంది. ఓకే ఈ పైసలనే ఏం చేయాలి, ఆ డబ్బునే మన దగ్గర అనుకో. అందుకే డబ్బు లేని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏమంటే ఈ లోకంలో అప్పు లేనివాడే అధిక సంపన్నుడు, అంతేనా కదా? కాబట్టి డబ్బు లేకుంటే అంటే నేను ఉండలేని అని నాకు ఏమని చెప్తున్నా అట్లా కాదు. కానీ ఏంది, మనము ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి. ఏమి ఇవ్వాలంటే డబ్బులేనా? డబ్బులు కాదండి, డబ్బుల గురించే మాట్లాడతలేండి నేను. మీ సమయాన్ని ఇవ్వండి దేవునికి, మీ పిల్లల్ని ఇవ్వండి దేవునికి. మీరు ప్రార్థనలో ఉండండి. మనకి పొద్దున్నే నుంచి మీటింగ్లు అవుతున్నాయి, మన జూమ్ మీటింగ్స్ పెట్టుకున్నాం. మళ్ళీ డుమ్మాలు అవుతున్నాయి. కొంతమంది డుమ్మాలు కొడుతూ ఉన్నారు. డుమ్మాలు కొట్టకండి. ఏంది, ప్రతిరోజు మీకేం దీవెన. ఆడనే ఉండవలసిన అసలు మీరు ప్రార్థన చేసి పక్కకోండి. వేరేళ్ళ ప్రార్థనలు మీ గృహాలలో ఉంటాయి. అది గొప్ప. నిన్న ఒక బ్రదర్తో మాట్లాడుతూ చాలా దీవెన బ్రదర్ అది. ఆయన మళ్ళీ సేవకుడు కూడా కాదు. ఏమంటామంటే మన ఇంట్లో 10 మంది ప్రార్థన వినబడుతుందంటే ఎంత గొప్ప దీవెన బ్రదర్. ప్రార్థన దయ్యాలు ఉంటాయా? పారిపోతాయి. కొన్నిసార్లు ప్రార్థన ఎంత చేస్తే దయ్యాలు అన్నీ లేస్తాయి. ఒక్కొక్కసారి మా పిల్లలు గజిబిజి చేస్తుంటే అమ్మ ఏదో అవుతుందిరా అనుకుంటాను నేను. సో ప్రార్థన కూడా అవసరమే. ప్రార్థన మన ఇంట్లో ఉండడము అవసరం. ప్రార్థన దీవెనలు తీసుకొస్తాయి. అయితే 3 దీవెనలు సత్క్రియలు చేసేవారికి. ఈ తబిత మరి సత్క్రియలు ధర్మకార్యాలు చేసేదానిగా ఉంది. చిన్న జీవితం, చిన్న మనిషి, చిన్న గ్రామం. చూడండి ఆమె గురించి బైబిల్లో రాయబడేది. పెద్దలు ఉన్నారు, పెద్ద మహారాణులు ఉండవచ్చు, వాళ్ళ గురించి రాయబడలే కదా. చిన్న జీవితము తబిత. మరి ఆమె గురించి ఒక మామూలు టైలర్ వృత్తి చేసేది. ఆమె ఎంత నిస్వార్థపరురాలుగా తన జీవితాన్ని మరి కొనసాగింపజేసింది. గొప్ప ఘనత పొందింది. శిష్యురాలు అనబడ్డది. శిష్యులకున్న 3 లక్షణాలు చెప్పాను. అదేవిధంగా సత్క్రియలు చేసేవారికి 3 దీవెనలు అని చెప్పాను. ఏమండి, శిష్యురాలకు 3 లక్షణాలు ఉంటాయి, సత్క్రియలు చేసేవారికి 3 దీవెనలు ఉంటాయి అని చెప్పాను. కాబట్టి పిల్లరా, మనం కూడా ఈ తబితను ఒకసారి, ఎందుకంటే మనం ప్రసంగాలు మర్చిపోతాం కానీ జీవితాలను మర్చిపోలేం, అంతేనా కదా? ప్రసంగాలను మర్చిపోవచ్చు, ఎన్నో ప్రసంగాలు వింటాము మర్చిపోతాం, కానీ జీవితాలను మర్చిపోలేము. అందుకే ఈరోజు నేను తబితను మీ ముంగడ తీసుకొచ్చాను. తబితలో ఉన్న ఏమేమి లక్షణాలు చెప్పాను? శిష్యురాలు. ఫస్ట్ది ఏంటండి? శిష్యురాలు. అందరండి శిష్యురాలు అండి. రెండోది ఏంది? చురుకైన స్త్రీ. రెండోది ఏంటండి? చురుకైన స్త్రీ. మూడోది ఏంది? ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేసింది. ధర్మకార్యాలు చేసే స్త్రీగా ఉన్నది. ఆమె మరణించి లేచింది. మన బైబిల్లో 7 మరణించి లేచారు కదా. ఈమె కూడా ఆ లిస్టులో 7 మందిలో ఒక్కదానిగా నిరూపించబడ్డారు. కాబట్టి అది గొప్ప ధన్యత కదా, గొప్ప ధన్యత ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. అదే రీతిగా పిల్లారా, మనం కూడా ఈ తబిత కొన్ని లక్షణాలను నేర్చుకుందాం గాక. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన విషయం కొరకై మరి మన మధ్యన సుధీర్ అన్నాడు. సుధీర్ అన్న ప్రార్థన చేస్తాడు, ఆరాధిస్తాడు. తర్వాత మనం పరిశుద్ధ సంస్కృతిలో పాల్గొందాం. ప్రభా మహోన్నతుడ పరిశుద్ధుల ప్రేమల పనులకు తండ్రి సమావేశంలో